నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. మదనపల్లె ఫైల్ దహనం కేసు ఇక పెద్దిరెడ్డి అరెస్ట్. ఇక డీటెయిల్స్ లేక వెళ్తే ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్ దహనం కేసు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, పిఏ మునితొకారం, ప్రధాన అనుచరుడు మాధవ్ రెడ్డిలను సిఐడి అధికారులు బుధవారం అరెస్టు చేశారు. విదేశాల నుంచి తిరిగొస్తున్న నిందితులు కదలికలపై నిఘా ఉంచిన సిఐడి బృందం తిరుపతి సమీపంలోని పానకపాకం టోల్ గేట్ దగ్గర ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పెద్దిరెడ్డి కుడిభుజాలుగా పేరున్న వీరిద్దరు అరెస్ట్ ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరికి చిత్తూరు జిల్లా 4వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పొంగనూర్, మదనపల్లె పరిసరాలలో జరిగిన వేల కోట్ల భూ కుంభకోణంలను కప్పిపుచ్చడానికి ఫైలును తగలబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. 22A భూములు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, పేదల భూములను అక్రమంగా మ్యూటేషన్ చేయడం, కోర్టు కేసులు విచారణలో ఉన్న కీలక పాత్రలను ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కేసును సవాల్గా తీసుకుంది. కేవలం కింది స్థాయి అధికారులపై చర్యలతో సరిపెట్టకుండా ఈ కుట్ర వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. ఎవరు ఆదేశాల మేరకు ఫైలుకు నిప్పు పెట్టారు, ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అన్న ప్రశ్నలకు ఇప్పుడు పట్టుబడిన నిందితుల ద్వారా సమాధానాలు లభించే అవకాశం ఉంది. అరెస్ట్ అయిన ముని తుకారం, మాధవ్ రెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకంగా కానుంది. ఒకవేళ వీరు నోరు విప్పితే ఈ విచారణ సెగ నేరుగా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కుటుంబానికి తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిఐడి విచారణ వేగవంతం కావడంతో త్వరలోని మదనపల్లె భూ కుంభకోణంపై పూర్తి స్థాయి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.